ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, మన ముందు ఏమైతే ఉన్నాయో ఆర్ఐఆర్ బ్రీడ్ మన దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ అవి 4 months అవుతున్నాయి. చూసారు కదా, అవి మన దగ్గరకు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలండి. ఒక కేజీకి చాలా తక్కువ వెయిట్లో ఉంటాయి. అయితే అవి అవి ఏంటంటే మనకి ఒక కంటిన్యూస్గా ఒక 3 weeks ఎక్స్పెక్ట్ అయితే మనం మళ్ళీ ఒక 1 week నుంచి మళ్ళీ ఎగ్స్ స్టాప్ చేసి, ఇంతకీ ఏంట్రో బాబు, మనం ఏంటంటే ఏదో ఒక చిన్న హెల్ప్ కింద ఉంటుంది. అవి ఎగ్స్ పెట్టడం వల్ల ఏంటంటే అవి మనం బయట ఇచ్చుకున్నా, లేదంటే ఎవరు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకున్నా, లేదంటే మనకు అవసరానికి మనం తినేసినా పర్లేదు. అయితే అవి ఎగ్స్ పెట్టడం స్టాప్ చేసాయి. ఇంతకీ మేము ఎంక్వైరీ చేయగా ఏంటి అని తెలిసిందంటే, మేజ్ అంటే మొక్కజొన్న ఏదైతే ఉంటుందో వాటికి ఏంటంటే ప్రతిదానికి అవి ఎగ్స్ పెట్టాలంటే అవి 365 days ఎగ్స్ పెడతాయి. కాకపోతే అవి కంటిన్యూస్గా ఎగ్స్ పెట్టాలంటే వాటికి సరిపడా డైట్ అనేది మనం ఇవ్వాలి. డైట్ అంటే వాటికి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, లేదంటే ఇతర వాటికి బాడీకి అవసరమైన నీడ్స్ కానివ్వండి, మల్టీ మినరల్స్ కానివ్వండి, మినరల్ పౌడర్ కానివ్వండి, ఇవన్నీ ఇస్తూ ఉండాలంట. అయితే మేము అవన్నీ అవాయిడ్ చేయడం వల్ల ఎగ్స్ స్టాప్ చేసాయి. అయితే మనం మళ్ళీ వెళ్ళి మన ఏరియాలో వచ్చి ఇది దొరకట్లేదు అసలు. ఏదంటే మొక్కజొన్న అనేది దొరకట్లేదు, చాలా రేర్ అయిపోయింది. సో లక్కీగా మనకు ఒక చోట దొరికితే 5 kgs ఇమీడియట్గా తీసుకున్నాం. సో చూసారు కదా, వాటికి వచ్చి మనం ఫుడ్ ఎలాగిస్తున్నాం. మేజ్ మొక్కజొన్న తొక్కు అయితే అవి ఇమీడియట్గా తీసుకుని మనం ఏం చేసామంటే వాటికి సపరేట్ డైట్ అనేది రెడీ చేస్తాం. చూస్తున్నారు కదా, ఈ బకెట్లో ఉన్నదంతా దానికోసమే. ఇది వచ్చి నార్మల్ కోడికి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన తౌడు అనమాట, మన తౌడు. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఎవరన్నా మొక్కజొన్న సప్లై చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు డిఎం చేయండి. అదే వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా పర్లేదు, యూట్యూబ్ వీడియోలో కామెంట్ చేసినా పర్లేదు. సో ఖచ్చితంగా అయితే నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాకినాడ చుట్టుపక్కల నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.